this purpose of this vision మీకు గ్రోత్ ఇంజిన్ పెంచాలంటే మనం ఎట్లా చేయవచ్చు? అగ్రికల్చర్ ఆల్రెడీ మనం వరి పండిస్తున్నాము, వాటి ప్రొక్యూర్ పండిస్తున్నాయి, మంచి రేట్లు వస్తున్నాయి, మనం మంచి క్వాలిటీ పండిస్తున్నాము అని ఓకే. నెక్స్ట్ స్టెప్ ఇంకా 15% వాట్ ఇస్ ఇట్ యూ వాంటెడ్? ఫార్మ్ మెకనైజేషన్ కావాలా, మోడర్న్ టెక్నాలజీస్ కావాలా? అట్లా చెప్పి అగ్రికల్చర్ అనే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఈ ఏకాలు ఉన్న భూమిని మనం ప్రొడక్షన్ పెంచుకోవడానికి, ఫార్మ్ మెకనైజేషన్ చేసుకోవడానికి ఏం కావాలి మీరు అలాంటి స్పెసిఫిక్గా చెప్పగలిగితే అదే మనం 10% గ్రోత్ కావాలి, ఉండదు సరిపోదు, నాకు 15% గ్రోత్ కావాలంటే ఓకే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, దానికే నేను వచ్చాను. దట్ ఈస్ రిగార్డింగ్ హార్టికల్చర్. ఆల్రెడీ మా దగ్గర ఐకామ్ ఉన్నాయి, కోకో ఉన్నాయి, యాసిడ్ లైమ్ ఉన్నాయి, అన్ని రకాల వెజిటబుల్స్ మనం పండిస్తున్నాము, ఓకే బాగున్నాయి. ఇప్పుడు మనం అవుట్ పెంచడం ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడికే పెట్టుకొని ఆయిల్ పామ్ చేస్తున్నాము, పామ్ ఆయిల్ చేస్తున్నాము, చాలా తక్కువ కోకో చేస్తున్నాము, చాక్లెట్ చేస్తున్నాము. చాలా మంది ఫ్యామిలీలో డిఆర్డీ టైప్లో కొంతమంది మాత్రమే మ్యాంగో జెల్లీగా చేయడం. సో ఇవి మార్కెట్ చేయడానికి ప్రాస్పెక్టస్ ఉన్నాయి. మన నూజివీడు మామిడి పంట అయినా కారణం మ్యాంగో నుంచి మనం 15% మన డిస్ట్రిక్ట్ జీడిపిని మనం పెంచగలిగితే హౌ ఆర్ వి గోయింగ్ టు డూ? దానికి మీకే ఏం కావాలి, గవర్నమెంట్ సెక్టర్ ఏ సపోర్ట్ కావాలి, అలాంటి నాకు మాట్లాడితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనకు అంబిషన్స్ ఇవి ఏమి అంత కష్టమైన టాస్క్ కాదు. 15% పెంచడం మీకు ఏం కావాలి మీ అందరికీ క్లారిటీ ఉన్నాయి. ఇట్ ఇస్ వెరీ ట్రూ, రూల్స్ బాగా లేదు. 145 crores శాంక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇచ్చాము. లాస్ట్ 1 week 145 కోట్లకు కావాల్సిన శాంక్షన్స్ అన్ని ఇచ్చాము. మనకి డ్రై స్పెల్ మొదలవుతుంది. అప్పుడే ఇప్పటికీ చాలా చోట గ్రౌండింగ్ పెట్టుకొని మండలాల్లో వర్షాలు అన్ని రోజులు శాంక్షన్ తీసుకొచ్చి పెట్టుకున్నాము. అన్ని రోజులకి శాంక్షన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. మనకి ఎప్పుడో సన్నీ సీజన్ డ్రై స్పెల్ వస్తున్నాయి. సో 145 crores రోడ్స్ ఎట్లా 6 months లో అన్ని బయట కనిపిస్తాయి. అప్పుడు మీకు కూడా ఫీల్డ్లోనే